హలో అండి, నేను మీ సంతోష్ కుమార్ నిల్లా. ఈ వీడియో వచ్చేసి ఎలిమినేషన్ అప్డేట్ అండి. ప్రస్తుతం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దివ్య అయితే ఎలిమినేట్ అయిందని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఛానల్లో కానీ చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా ఓటింగ్స్ ప్రకారం దాని ప్రకారం దివ్య అయితే ఎలిమినేట్ అయింది. బట్ ఒక ట్విస్ట్ అయితే జరిగింది. నాగార్జున గారు అఫీషియల్గా ఈ వారం ఎలిమినేషన్ అనేది లేదు అని చెప్పేశారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ వీక్ సందర్భంగా కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రస్తుతం అయితే ఫ్యామిలీ వీక్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ అనేది లేదని చెప్పేసి చెప్పారు. ఓటింగ్స్లో బాటంలో అయితే మాత్రం సంజన అండ్ దివ్య గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎలిమినేషన్ దాకా తీసుకొచ్చి ఆడియన్స్ ఓటింగ్ కూడా అడిగారు, ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఆడియన్స్ కూడా అందరూ దివ్యనే అవుట్ అవుతుందని చెప్పారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏమొచ్చిందంటే చెప్పాను కదా, నాగార్జున గారు అయితే చెప్పారు లాస్ట్కి అఫీషియల్గా ఈ వారం ఎలిమినేషన్ అనేది లేదు అని చెప్పి. దీన్ని బట్టి అర్థమవుతుంది నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. దివ్యను అయితే సేవ్ చేశారు మేకర్స్. చూద్దాం, ఈ ఎలిమినేషన్ వల్ల గేమ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి, హౌస్లో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి. నెక్స్ట్ వీక్ దివ్య నామినేషన్స్లో ఉంటే సేవ్ అవుతుందా ఎలిమినేట్ అవుతుందా అనేది మనం చూడాలి. అలాగే సంజన గారు ఉంటే కూడా సేవ్ అవుతారా విన్ అవుతారా అనేది చూడాలి, అంటే నామినేషన్స్ నుంచి బయటకు వస్తారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వీక్లో ఎవరైతే వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారో అప్పుడు వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది, నేను నామినేట్ అయిపోతానేమో అని చెప్పేసి. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా జరగబోతుందో. అంతవరకు నా ఛానల్కి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.